చాలామంది వాళ్ళ కళ్ళతో కొన్ని చెడు ఏదైనా ఎవరైనా చేస్తున్నప్పుడు చూశారనుకోండి, వాళ్ళు వెంటనే ఆ చెడుని ఏం చేస్తారంటే పబ్లిసిటీ చేసేస్తారండి. అందరికీ, ఎదురింటి వాళ్ళకి, పొరుగింటి వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అందరూ ఇలా అలా 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 ఆ చెడుని స్ప్రెడ్ చేసేస్తారండి. ఆయన జీవితాన్ని పాడు చేసేస్తారండి. అలా చేయకూడదండి. నీకు చేతనైతే బుద్ధి చెప్పి నడిపించాలి. ఎవరి ద్వారా బుద్ధి చెప్పించాలో వాళ్ళ ద్వారా బుద్ధి చెప్పించాలి. కానీ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే బ్యాడ్ ప్రాపగండా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేస్తారు. ఆ చెత్తనంతా స్ప్రెడ్ చేసిన తర్వాత అది రక్చర్ అయిపోయిన తర్వాత ఓ మాటలు చెప్పాలంటే ఓ పుండు అయిన చోట ఆ పుండును మొత్తం చేతితో నలిపేసి రక్తసిక్తం చేసేసి చీము నెత్తురు అంతా కారుతున్నప్పుడు అప్పుడు వచ్చేసి కట్టుకడదామని చూస్తుంటారు. నువ్వు రక్చర్ చేసేసావు కదా, దాన్ని మొత్తం పాడు చేసేసావు కదా, కట్టుకట్టడానికి అవ్వని పరిస్థితిని తీసుకొచ్చావు కదా. అలా చేయకూడదండి. ఓ చెడు ఈయన చేస్తున్నాడని పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది అనుకోండి, ఈ లోకంలోంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు, అవమానాన్ని తట్టుకోలేక. అందుకే ఎప్పుడైతే చెడు గురించి కనబడుతుందో చెడుని ప్రచారం చేయకూడదండి. చెడును ప్రచారం చేయకూడదు.